హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో ఏంటంటే కొత్తగా రేషన్ కార్డ్స్ కి అప్లై చేసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు కదండి. మీ అందరికీ అయితే కనుక గుడ్ న్యూస్ వచ్చేసిందండి. మనకి డిసెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే వచ్చేసాయి. డేట్ కూడా ఇచ్చేసారు అన్నమాట అండి. మరి కొత్తగా అప్లై చేసుకోవాలంటే మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ అప్లై చేయాలి, అలాగే చాలా మంది కరెక్షన్స్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, స్ప్లిట్ ఆప్షన్ వచ్చిందా లేదా, ఇలా వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. అలాగే పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు కదా, అది కూడా ఎప్పటి నుంచో, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఇప్పుడు మనం చూద్దామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. అలాగే ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఎన్నో విషయాలు మేము ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట. రేషన్ కార్డు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందరూ ఎదురు చూస్తుంది ఈ రేషన్ కార్డ్స్ కోసమే. ఎందుకంటే చాలా మందికి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. అలాగే గతంలోని చాలా మంది అప్లై చేసి ఉన్నారు, పెండింగ్లో ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి, చాలా మందికి వచ్చేసి ఉన్నాయి, కానీ కార్డులు కూడా లేవు అన్నమాట. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే కనుక మనకి కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి, అలాగే పాత వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి అన్న దాని గురించి డీటెయిల్గా మనం చూద్దామండి. అయితే కొత్తగా అప్లై చేసుకోవాలంటే కనుక డిసెంబర్ 2వ తారీఖు నుంచి కూడా అప్లికేషన్ స్వీకరిస్తామని చెప్పడం అయితే జరిగిందండి. రాష్ట్రంలోని అర్హులైన పేద కుటుంబాలన్నిటికీ కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక సన్నాహాలు మొదలుపెట్టిందండి. అందులో భాగంగానే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 2వ తారీఖు నుంచి కూడా అప్లికేషన్స్ అన్నవి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. మరి ఈ కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలంటే డిసెంబర్ 2 నుంచి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే కనుక మీరు మీ సచివాలయాల్లో, అంటే సచివాలయాల వారీగా ఏ ఏరియాకి సంబంధించిన ఆ ఏరియా సచివాలయంకి వెళ్ళి అక్కడ మీరు కొత్తగా రేషన్ కార్డుకి అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అండి. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయిన తర్వాత జనవరిలోని కొత్త రేషన్ కార్డులు ఇష్యూ అయితే కనుక జరుగుతుంది అన్నమాట అండి. అంటే డిసెంబర్లో మీకు అప్లికేషన్స్ తీసుకుంటారు, అది జనవరి కల్లా కూడా మీకు మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేస్తారన్నమాట అండి. ఈ ప్రక్రియ ఫిబ్రవరి కల్లా కూడా కంప్లీట్ అయిపోవాలని ప్రభుత్వం నుంచి అయితే కనుక ఆదేశాలు అన్నమాట అండి. అయితే కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి, అలాంటి వాళ్ళు, అలాగే ఇంకా ఏంటంటే చాలా మంది అర్హత ఉండి కూడా, అంటే కార్డులు ఉండి కూడా చాలా మంది క్యాన్సిల్ అయ్యే చూడండి, అలాంటి వాళ్ళు మీరందరూ కూడా కొత్తగా అప్లై చేసుకోవాలంటే కనుక డిసెంబర్ 2వ తారీఖు నుంచి మీకు దగ్గరగా ఉన్న సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అన్నమాట అండి. కొత్తగా పెళ్ళైన వాళ్లే కాదండి, అర్హత ఉండి కూడా చాలా మంది పేద కుటుంబాలకి రేషన్ కార్డు లేకుండా ఉంది కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ మంజూరు చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక పనులను చకచకా చేయనుందండి. అందుకే మీరు అప్లై చేసిన ఒక నెలలోనే మీకు మళ్ళీ కార్డుని అయితే కనుక ఇష్యూ చేసే ప్రక్రియను అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట అండి. అలాగే పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు కదండి, అవి కూడా మీకు ఫిబ్రవరి మార్చి కల్లా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. వీటితో పాటు ఎవరైనా కరెక్షన్స్ చేసుకోవాలన్నా, యాడింగ్స్ చేసుకోవాలన్నా, అలాగే స్ప్లిట్ చేసుకోవాలన్నా కూడా ఆ అవకాశాన్ని కూడా వీటితో పాటే కల్పిస్తామని చెప్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట అండి. అయితే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి పథకాలు అయితే స్టార్ట్ అయ్యాయి, కానీ రేషన్ కార్డు స్టార్ట్ అవ్వకపోవడం వల్ల చాలా పథకాలకి చాలా మంది అర్హత ఉండి కూడా అప్లై చేసుకోవడానికి అవ్వట్లేదు. ఎందుకు అంటే కనుక రేషన్ కార్డు లేదు అన్నమాట అండి. అలాగే గత ప్రభుత్వంలో చాలా మందికి రేషన్ కార్డ్స్ ఉండి చాలా మందికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వలన పోయి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ వలన, తర్వాత ఏంటంటే ఇల్లు ఉందని, కారు ఉందని, అలాగే గవర్నమెంట్ జాబ్ అని, అలాగే ఇంకా చాలా మందికి కార్డ్స్ అనేవి పోవడం జరిగింది అన్నమాట అండి. ఇక మీదట అయితే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి, పెట్టుకోండి. కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలో, అలాగే స్ప్లిట్ అవ్వాలంటే, అలాగే యాడింగ్ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తానండి. మన రాష్ట్ర ప్రభుత్వంలోని ఇప్పటి వరకు కూడా 1,48,00,000 కార్డ్స్ అయితే కనుక మనకి ఉన్నాయండి, రేషన్ కార్డ్స్. వాటిలో 90 లక్షల కార్డ్స్కి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద బియ్యం, తర్వాత పంచదార తక్కువ రేట్లకి, ఇంకానేమో పప్పు ఇస్తున్నారన్నమాట అండి. అయితే మిగతా కార్డ్స్ అన్నింటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించడం జరుగుతుంది అన్నమాట. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత భారం పడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో మిగతా కార్డ్స్కి కూడా ఆ ఫెసిలిటీస్ కల్పించాల్సిందిగా కోరుతున్నారన్నమాట. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడైతే కనుక ఇప్పుడు మళ్ళీ జనవరిలోని కొత్తగా రేషన్ కార్డులు ఇష్యూ చేస్తే కనుక 1.5 లక్షల కార్డ్స్ అయితే కనుక మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా
ఆహార భద్రతా చట్టం కింద ఇవన్నీ ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఒక విధి విధానాన్ని అయితే కనుక రెడీ చేస్తుందండి. సో అందుకే ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక తక్షణమే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత ఏంటంటే ఆధార్ హిస్టరీ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పకుండా అంటే చూస్తారన్నమాట. ఎందుకంటే మన ఇన్కమ్ ఎంత అన్నది ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా చూస్తారన్నమాట అండి. అలాగే మీకు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా మీ ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి కూడా పెట్టండి. ఇంకా ఏంటంటే మీకు కరెంటు బిల్, మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి కరెంటు బిల్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు ఎవరైతే స్ప్లిట్ అవుతున్నారో ఎందుకు స్ప్లిట్ అవుతున్నారు మీరు కార్డ్ నుంచి అని ఒక ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుందండి. దాంతోపాటు యాడింగ్ చేయాలంటే కనుక పిల్లల్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అలాగే స్ప్లిట్ అవుతుంటే కనుక ఎందుకు స్ప్లిట్ అవుతున్నారో అక్కడైతే కనుక మీరు సరైన అంటే ఏ కారణం చేత స్ప్లిట్ అవుతున్నారో, మ్యారేజ్ వల్ల అయితే కనుక మ్యారేజ్ అని, డివోర్స్ వల్ల అయితే డివోర్స్ వల్ల అని, అలాగే విడిపోయినట్లయితే అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ యాడింగ్ చేసే పిల్లలకైతే కనుక అందుకే అందరూ కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో తీసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని మీ దగ్గర ఉంచుకోండి. అలాగే మీకు అడ్రస్ ప్రూఫ్, అలాగే మీరు ఏంటంటే ఎక్కడ ఉంటున్నారో ఆ ఏరియాలోని సచివాలయంలోని మ్యాపింగ్ అయ్యి ఉండాలన్నమాట అండి. కంపల్సరీ మీరు మ్యాపింగ్ అయ్యి ఉంటేనే అక్కడ మీకు ఎనేబుల్లో చూపిస్తుంది. లేకపోతే మీరు ఒక చోటు ఉండి మ్యాపింగ్ ఇంకో చోటు ఉంటే కనుక అవ్వదు అన్నమాట అండి. సో మీరు ఎక్కడైతే మ్యాపింగ్ అయి ఉన్నారో అక్కడే మీరు వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. సో మరి ఇవ్వండి రేషన్ కార్డు గురించి. మరి చాలామందికి పెండింగ్లో ఉన్నాయి, అంటే ఇది వరకు పెట్టుకున్నవి పెండింగ్లో ఉన్న వాటి పరిస్థితి ఏంటి అంటే పెండింగ్లో భారీగా దరఖాస్తులు, ప్రభుత్వం వద్ద కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు సహా మార్పులు చేర్పులు కోసం భారీగా కార్డులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా 3.36 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయటండి. వీటిలో కొత్త రేషన్ కార్డుల కోసం అయితే కనుక 30,000 దరఖాస్తులు, స్ప్లిట్ కోసం వచ్చిన అప్లికేషన్స్ అయితే 46,000 వరకు దరఖాస్తులు ఉన్నాయటండి. యాడింగ్ కోసం అయితే కనుక 2 లక్షల వరకు ఉన్నాయట. తొలగింపు అంటే డిలీట్ చేయాల్సిన అప్లికేషన్స్ అయితే కనుక మీకు 36,000 వరకు ఉన్నాయటండి. అడ్రస్లోని మార్పుల కోసం అయితే 8,000, సరెండర్ కోసం అయితే కనుక 685. ఇన్ని అప్లికేషన్స్ మన పెండింగ్లో ఉన్నాయటండి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన అప్లికేషన్స్ అన్ని ఇవ్వమాటండి. అంటే 3.36 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయంట వీటి పర్పస్లోనే. సో వాటితో పాటు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల వినియోగంపై పౌర సరఫరాల శాఖ సమీక్షను నిర్వహించింది. పౌర సరఫరాల శాఖ డేటా ఆధారంగా రాష్ట్రంలో 17,941 అత్యున్నత ఉన్న యోజన కార్డుదారులు అన్నమాట అండి. అయితే ఈ పెండింగ్లో ఉన్న వాటిని అన్నింటినీ కూడా పరిశీలించి వాటిని స్క్రూటినీ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే కనుక ఇస్తామని చెప్తున్నారు అనమాట. అంటే ఇదివరకు అప్లై చేసి పెండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా టెన్షన్ పడవద్దండి. వాటిని కూడా పరిశీలనలోకి తీసుకొని వాటిని సమీక్షించి వాటిని అన్నింటినీ అర్హులైన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇస్తారన్నమాట అండి. అలాగే కొత్తగా కూడా మీరు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నారన్నమాట. అంటే పాత వారికి కొత్త వారికి అందరికీ కూడా ఇప్పుడు అవకాశం వస్తుందండి డిసెంబర్ నుంచి. సో ఇది గుడ్ న్యూసే కదండి. కొత్త వారికి పాత వారికి కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వచ్చేసిందండి. డిసెంబర్ 2వ తారీఖు నుంచి అంటున్నారు మీ సచివాలయంలోనే అప్లై చేయాలట. సో మరి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చెప్పాను కదండి. ఇప్పుడే కాదు లాస్ట్ చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నామండి. మరి ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ ఇది పంపించండి, మర్చిపోకండి.